హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ 4 చేసుకుందాం. ఇందులో ఫస్ట్ బిట్ ఇది నేను చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేశాను. ఈ పేపర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇచ్చాను. మ్యాక్సిమం ఇందులో వచ్చే అవకాశం చాలా 100% ఉంది. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. సరే, దానికి ముందు లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. The first bit, Lord Curzon appointed a university commission in the year dash. Lord Curzon appointed a university commission in the year 1897, 1902, 1917, 1954. The correct answer is 1902. Lord Curzon. Next, this approach dominates among all the approaches: oral approach, structural approach, situational approach, and verbal approach. Structural approach. Next, pair drills and role plays improve this skill. ఈ pair drills, role plays ఏ స్కిల్ ఇంప్రూవ్ చేస్తాయి? లిసనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్. ది పాపులర్ కాన్సెప్ట్ లాంగ్వేజ్ త్రూ లిటరేచర్ వాజ్ ఫస్ట్ ట్రైడ్ ఇన్ డాష్ యూనివర్సిటీ. బాంబే యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, కల్కత్తా యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ. Madras University. Next, to the great body of people of India, English is as strange as Arabic was to the knights of the Dark Age, was an objection by Lord Macaulay, H.T. Prinsep, Hornby, Stephen Lee. So, ఇది యాక్చువల్లీ మెకాలేస్ మినిట్స్కి అబ్జెక్షన్ చెప్పినటువంటి సూత్రం. ఇది ఎవరు చెప్పారంటే హెచ్టి ప్రిన్సెప్. ఇంగ్లీష్ ఇండియన్స్కి అంత అవసరం లేదు, అది కొంచెం అయోమయంగా ఉంటుంది వాళ్ళకి అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. దాన్ని అబ్జెక్ట్ చేశాడు అనమాట. మెకాలేస్ మినిట్స్ని అబ్జెక్ట్ చేసిన వాడు ఎవడు అని క్వశ్చన్ అడిగినా కూడా హెచ్టి ప్రిన్సెప్ వస్తుంది అనమాట. నెక్స్ట్, రెనైజాన్స్ మూమెంట్ గేవ్ వే టు ద బిగినింగ్ ఆఫ్ డాష్. ఓల్డ్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్ ఆర్ మిల్టన్స్ ఇంగ్లీష్. రెనైజాన్స్ మూమెంట్ అనేది మోడర్న్ ఇంగ్లీష్కి బిగినింగ్గా మారింది. నెక్స్ట్, ద 3 universities were established in 1957, 1854, 1857 and 1816. 3 universities, 1857. Okay. Next, identify the semi-vowel sounds from the options given below. Semi-vowels. This is va and wa. The rounded va anamata, not normal va. తర్వాత యా సౌండ్ అండ్ వా సౌండ్, వా సౌండ్ అండ్ ఫా సౌండ్, అండ్ క్యూ అండ్ వా. వీటిలో ఏది సైలెంట్ సౌండ్ అంటే సెమీ వవెల్ అంటే సెకండ్ ఆప్షన్, యా సౌండ్ అండ్ రౌండెడ్ వా సౌండ్. ఇంగ్లీష్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ నాట్ ఎట్ అవైలబుల్ ఇన్ ద ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఏ విండో టు ద ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ దట్ ఈస్ కంటిన్యూస్లీ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. హూ సెడ్ దిస్? J.L. Nehru, Rajagopalachari, Woods Dispatch, Official Language Committee. The correct answer is Official Language Committee. Next, English was declared as the associate official language for an indefinite period as per the article 343, 345, 434, 344. 343 is the correct answer. Next, which of the following is not a problem in improving the standards of English standards? Okay, which of the following is not a problem in improving the standards of English? So, overcrowded classroom, hygiene classrooms, the substandard textbooks, the old examination methods. సో ఇక్కడ జనరల్గా మనకి ఇంగ్లీష్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటంటే ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్స్, అలాగే ద సబ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, అంటే ఫుల్ స్టాండర్డ్ కాకుండా సబ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, అలాగే ఓల్డ్ ఎగ్జామినేషన్ మెథడ్స్ ఫాలో అవటం వల్ల ఇంగ్లీష్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం. ది హైజీన్ క్లాస్ రూమ్స్ అనేది ప్రాబ్లం కాదు. ఓకే, రైట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, సౌండ్స్ ఆర్ కంబైన్డ్ యాజ్ వర్డ్స్ అండ్ వర్డ్స్ ఆర్ కంబైన్డ్ యాజ్ సెంటెన్సెస్. దిస్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్. సౌండ్స్ని వర్డ్స్గా కంబైన్ చేయటం, వర్డ్స్ని సెంటెన్సెస్గా కంబైన్ చేయటం అనేది ఒక ఫీచర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక ఫీచర్. అది ఏ టైప్ కిందకు వస్తుంది? ఫనెటిక్స్ కిందకు వస్తుందా, డ్యూయల్టీ కిందకు వస్తుందా, డిస్ప్లేస్మెంట్ కిందకు వస్తుందా, ఆర్బిట్రరీ కిందకు వస్తుందా అంటే డ్యూయల్టీ ఆఫ్ స్ట్రక్చర్.
answer. Okay. Next, Ratnam is an English teacher who teaches class 10. In his classroom, he gave a sentence as Bhavya identified a mistake and asked his students to draw the rule of past simple tense. The students came out with a rule that is subject plus V2 plus, that is past form of the word plus object. This type of teaching is called inductive teaching, micro teaching, deductive teaching, and direct teaching. This type of teaching is called inductive teaching. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చి సూత్రాన్ని కనిపెట్టమంటమే ఇండక్టివ్ టీచింగ్. నెక్స్ట్, లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్ ఫర్ ద నేటివ్స్. ఇది ఎవరు చెప్పారు? బిహేవియరిస్ట్ అప్రోచ్, మెంటలిస్ట్ అప్రోచ్, లింగ్విస్టిక్ అప్రోచ్, ఆల్ ది అబోవ్. Behavioristic approach is the correct answer. According to psycholinguists, 11 to 18 months age is called as dash, babbling stage, gargling stage, single word stage, lisping stage. So the gargling stage is the first stage, actually 0 to 6, and 7 to 10 babbling stage, and 11 to 18 single word stage. Okay, and 19 to 24 double word stage, 25 to 36 lisping stage, ఆ పైన వచ్చేది sentence stage. Next, English finds place in the dash schedule of our constitution. 44th, 6th, 8th, 12th. 8th schedule. Next, Germany and France use English for some special purpose like business or tourism. Then English for Germans is a foreign language, business language, third language, second language. What is the correct answer? The correct answer is foreign language. Next, Lasya was unable to learn English because of her mother tongue influence. This is called progression, regression, learning disability, code switching. Code switching is the correct answer. Remember this. Code switching is the correct answer. Speaking is a or an dash skill. Active skill, proactive skill, passive skill, imperative skill. Speaking is an active skill. Remember this. Active skills are productive skills. Passive skills are listening, these skills, receptive skills. Okay. Next, what is the third point described by Bloom's in his taxonomy? Bloom's taxonomy 1956 లో ఆయన చెప్పినటువంటి 6 పాయింట్స్ లో థర్డ్ పాయింట్ ఏంటిది? నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్. సో థర్డ్ పాయింట్ అప్లికేషన్. ఆయన చెప్పినది వరుసగా ఇంతే ఉంటాయి: నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ evaluation. Application is the right option, third point. Next, which one of the following affects the reading skills? Socio-economic status, cultural background, size of family, all the above. All the above is the correct answer. Next, sound is the basic unit in the dash of reading. Sound is the basic unit of the dash of reading. Alphabetical method, phonic method, syllabic method, word method. Sound antene manam cheppukunnam phone ante sound. So phonic method. Reading styles lo ivi. Next, the study of word formation is called phonetics, morphology, syntax, semantics. Morphology is the right answer. Paper pencil tests come under this test. What is that? Teacher made achievement test, standardized achievement test, individual achievement test, none of the above. Teacher made achievement test is the right answer. Next, a manual of instruction for any class is textbook, lesson plan, guide, workbook. Textbook is the right answer. There ends our points. Okay, if you like my video, definitely please like. I hope definitely మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.